బ్రో అర్మాబాద్ టైగర్ రిజర్వ్ అంటే ఇప్పుడు నల్లమల ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. అదే అనమాట ఫారెస్ట్, నల్లమల ఫారెస్ట్. అండ్ ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. సో ఈ చెక్ పోస్ట్లో 30 రూపీస్ తీసుకుంటున్నారు బైక్కి అయితే. కార్కి అయితే మనం శ్రీశైలం టెంపుల్కి వెళ్ళాలంటే ఈ దట్టమైన నల్లమల ఫారెస్ట్ గుండా పోవాలి. ఈ నల్లమల ఫారెస్ట్లోకి నైట్ 9 తర్వాత ఏ వెహికల్స్ కూడా అలౌ చేయరు. హైదరాబాద్ నుంచి వచ్చిన వెహికల్స్ అయితే మొన్ననూరు చెక్ పోస్ట్ దగ్గర, అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ డోర్నాల్ చెక్ పోస్ట్ దగ్గర ఆపేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నైట్ 10 తర్వాత ఏ వెహికల్స్ కూడా అలౌ చేయరు. అంటే మార్నింగ్ 6 వరకు కూడా ఏ వెహికల్స్ కూడా అలౌ చేయరు. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఈ నల్లమల ఫారెస్ట్ గుండా పోవాలి మనం. చాలా అంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. 50 to 70 కిలోమీటర్స్ వస్తుంది ఘాట్ రోడ్డు శ్రీశైలం వరకు. ఈ శ్రీశైల క్షేత్రంకి దర్శించుకోవడానికి మండే నుంచి ఫ్రైడే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే సాటర్డే సండే వీకెండ్స్ కాబట్టి చాలా ఎక్కువ క్రౌడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సండే వెళ్ళాము, సండే అయితే బీభత్సంగా ఉన్నారు జనాలు. సో ఈ కార్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. చూడండి, మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘాట్ రోడ్డు మొత్తం సింగిల్ రోడ్డే, ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి అటు నుంచి వచ్చే వాళ్ళకి సింగిల్ రోడ్డే అనమాట. అందుకే చాలా అంటే చాలా రష్ అయిపోయింది ఆ రోజు. ట్రాఫిక్ జామ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ డ్యామ్, శ్రీశైలం డ్యామ్. ఈ డ్యామ్ చూడడానికి చాలామంది అక్కడే వెహికల్స్ ఆపేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇటు నుంచి వచ్చే వాళ్ళకి అటు నుంచి వచ్చే వాళ్ళకి ట్రాఫిక్ క్లియర్ చేయలేకపోతున్నారు. మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక్క రోజులోనే ట్రిప్ కంప్లీట్ చేయడానికి చూస్తారు. కానీ చాలామంది చాలా ప్లేసెస్ నుండి వస్తారు కదా, వాళ్ళ కోసం ఈ స్టే గురించి చెప్తాను. ఇది ఏంటంటే ఏసీ రూమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మేమైతే రూమ్ అడిగాం, ఏసీ 2000 రూపీస్ అని చెప్పారు ఫ్యామిలీకి. ఇదేనండి మల్లికార్జున సాధన. శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్కి వచ్చిన వాళ్ళు స్టే గురించి చూస్తే ఈ మల్లికార్జున సాధన ఇది గవర్నమెంట్దేనండి. గవర్నమెంట్ ఇక్కడికి వచ్చాక మీరు వీళ్ళని అడిగితే 24 అవర్స్కి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక రూమ్కి. సో డార్మిటరీస్ కూడా ఉంటాయి, ఇలా వెళ్తే డార్మిటరీస్ ఉంటాయి. అండ్ అటువైపు కూడా, సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా వెళ్ళిపోతే డార్మిటరీస్ కూడా ఉంటాయి. 100 రూపీస్ గంగా డార్మిటరీ అని. కానీ ఏంటంటే అందరికీ ఒకే దగ్గర ఉంటాయి అనమాట, రూమ్స్ ఏమి ఉండవు. మొత్తం అందరికీ బెడ్స్, చేపలు ఇస్తారు. చేపలకైతే 50 రూపీస్, బెడ్స్ అయితే మంచాలు అయితే 100 రూపీస్ తీసుకుంటారు 24 అవర్స్కి. ఛార్జింగ్ పెట్టడానికి అవ్వదండి. సో ఇలా వెళ్ళొచ్చు మీరు స్ట్రైట్గా. బ్యాచిలర్స్కి రూమ్ దొరకడం కొంచెం కష్టం అండి. ఇలాంటి డార్మిటరీస్ అయితే ఉంటాయి, లాకర్ ప్లస్ బెడ్ 100 రూపీస్ 24 అవర్స్కి. కొంచెం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇది టెంపుల్కి ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కుమార్ సదన్లో మీరు రూమ్ బుకింగ్ చేసుకుంటే ఇలా రావాల్సి ఉంటుంది. కుమార్ సదన్లో రూమ్ ఇచ్చారు. సో ఇక్కడ మనం ఈ రిసిప్ట్ అనేది ఇక్కడ చూపించాలన్నమాట. రిజిస్టర్లో మన నేము, మన అడ్రస్, మన ఫోన్ నెంబర్ రాసాక మనకి లాకర్ కీస్ ఇస్తారు అండ్ రూమ్ కీస్ ఇస్తారు. ఇదే రండి కుమార్ సదన్. చూద్దాం ఎలా ఉంటుందో. నాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది. వావ్, ఫ్యామిలీకి సూపర్ ఉంటుంది. బ్యాచులర్స్ కదా, మాకు ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. దైవ భక్తి ఎక్కువైపోతుంది మాకు. ఓం నమ శివాయ. మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. మొత్తం ట్రెడిషనల్ వేర్ అనమాట, ట్రెడిషనల్ వేర్, పంచికట్టు. అండ్ సో ఇదే టెంపుల్కి వెళ్ళే రూటు. సో వెనక్కి కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. రూమ్ నుంచి బై వాకబుల్ డిస్టెన్స్ అనమాట, 1 కిలోమీటర్ ఉంటుంది. మేము తీసుకున్నాం కదా కుమార్ సదన్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. నేను ఈ వీడియోలో ఈ పుణ్యక్షేత్రం యొక్క గొప్పతనం అండ్ అలాగే దీని చరిత్ర చెప్దాం అనుకున్నా, కానీ చాలామంది వీడియోలు చేసేసారు ఈ పుణ్యక్షేత్రం యొక్క గొప్పతనం అండ్ అలా చరిత్ర. సో ఈ వీడియోలో నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ ఈ వీడియో రూపంలో మీకు అడుగుతున్నా. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, మన హిందూ దేవతలు ప్రతి ఒక్క దేవతలు దేవుళ్ళు కూడా కొండపైన వెళ్ళడానికి రీజన్ ఏంటి? కొండపైనే వెలిశారు. ఫర్ ఎగ్జాంపుల్ సింహాచలం సింహాద్రి అప్పన్న కానీ, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కానీ, తిరుపతి వెంకటేశ్వర స్వామి, అండ్ అలాగే ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి, అండ్ అలాగే ఇంకా చాలామంది దేవతలు దేవుళ్ళు అందరూ కొండపైనే, భద్రాచలం రామయ్య కానీ అందరూ కూడా కొండపైనే వెలిశారు. రీజన్ ఏంటి? నాకు ఎప్పటి నుంచో డౌట్. మీకు తెలిస్తే ఏమైనా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నన్ను తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే నా మైండ్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియట్లేదు. మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తే
ఏమైనా మీకు ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, నేను మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ శ్రీశైలంలోనే కొన్ని కులాల పేర్లతో సత్రాలు ఉన్నాయన్నమాట. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ కులస్తులు మాత్రమే ఆ సత్రాల్లో ఉండాలా? అంటే నా యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఆ కులస్తులు ఆ సత్రాల్లో ఉండాలా? అంటే ఇన్ కేస్ నేను అనుకున్నది కరెక్టే అయితే అలా ఎందుకు ఆ కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు. ఆ కులస్తులు ఆ సత్రాల్లోనే ఉండడం ఏంటి? మనం అందరం మనుషులమే కదా, మనం అందరం దేవుని యొక్క ఆశీస్సులు పొందడానికే కదా వచ్చాం. ఆ కులస్తులు ఆ సత్రాల్లోనే ఉంటే అది ఏంటి ఆ కాన్సెప్ట్ నాకు కొంచెం అర్థం కావట్లేదు. మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, ఎందుకంటే నా మైండ్లో ఉన్న క్వశ్చన్స్ ఎవరైనా మీకు కొంచెం తెలుసుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నానని నేను దేవుడిని నమ్మను, నేను ఎథియిస్ట్ని అని మీరు అనుకోవద్దు. నేను పక్కాగా దేవుడిని నమ్ముతా, నేను ఒక దేవుని భక్తుడిని కూడా. అన్నదాన కార్యక్రమంకి రావాలి అనుకుంటే ఇటువైపు రావాలి. ఇది 2 వరకు ఉంటుందంట అన్నదాన కార్యక్రమం. నా మైండ్లో ఇంకొక క్వశ్చన్ ఉంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, మనం హిందూ దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు ఉచిత దర్శనం అని 500 రూపీస్ టికెట్ అని 300 రూపీస్ టికెట్ అని 1500 రూపీస్ టికెట్స్ అని అంటే ఇలా ఉంటాయి కదా. అంటే ఓకే, నేను అర్థం చేసుకోగలను, జనాన్ని కంట్రోల్ చేయడానికి ఉచిత దర్శనం అని టికెట్ దర్శనం అని పెట్టారు, ఓకే. బట్ ఇంకొక కోణంలో చూస్తే లైక్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ చూపిస్తున్నట్టు అని అనిపిస్తుంది నాకైతే. అంటే ఉచిత దర్శనంకి వెళ్ళిన వాళ్ళు దేవుణ్ణి దూరంగా ఉండి చూస్తున్నారు. అదే 500 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు అయితే గర్భగుడిలోకి వెళ్తున్నారు, స్పర్శ దర్శనం చేసుకుంటున్నారు, అవన్నీ చేసుకుంటున్నారు. అంటే చెప్పా కదా, నేను అర్థం చేసుకోగలను, జనాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే ఇలా చేశారని నేను అనుకుంటున్నా. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేస్తేనే నలుగురికి తెలుస్తుంది. ఈ నృత్యం మీరు ఏ దేశంలో కూడా చూడలేరు, ఒక్క మన భారతదేశంలో తప్ప. చూడండి ఎంత నీట్గా చేస్తున్నారో, ఒకసారి చూపించండి. సినిమా పాటలకు ఎంతమంది అయినా డ్యాన్స్ చేస్తారు బ్రో, కానీ ఇలాంటి క్లాసికల్ డ్యాన్స్ చేయాలంటే ఒక నైపుణ్యం ఉండాలి. భారతదేశం యొక్క గొప్పతనం నృత్యం. మన భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఉన్నాయి కదా, వివిధ రాష్ట్రాలకి వివిధ నాట్య కళలు ఉన్నాయి అనమాట. లైక్ ఇవన్నీ చూడండి, నేను గూగుల్ చేసా, తెలుసుకొని మరీ చెప్తున్నా. ఫస్ట్ భరతనాట్యం తమిళనాడు, కథక్ ఫ్రమ్ నార్త్ ఇండియా అండ్ కూచిపూడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మన శ్రీశైలంలో జరుగుతున్న ఈ నృత్యం కథకళి క్లాసికల్ డ్యాన్స్ ఫ్రమ్ కేరళ అండ్ ఒడిస్సా అండ్ మణిపురి ఫ్రమ్ మణిపూర్. మీరేమంటారు? శ్రీశైలం విడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి, లోపలికెళ్ళి పైకి చెప్పుకోవాలి, ఆత్రేయస గోత్రం కోటేశ్వర శర్మ అని చెప్పాలి. ఆయన టకటకగా రాసేసుకుంటాడు, స్వామి కృతజ్ఞుడను అని బయటికి రావాలి. ఒకవేళ రేపు పొద్దున్న ఉత్తరోత్తర ఏమైనా పొరపాటు పడిపోయినా చీనూరుపై నువ్వు ఇప్పుడు వెళ్ళావు అంటే ఈయనకి అభాల్లో చెప్తాడు, లేదు వాడు వచ్చాడు అని చెప్తారు. పొంగిపోతారు అమ్మవారు అయ్యవారు. అయ్య బాబోయ్, శ్రీశైలం ప్రత్యేకం తండ్రి కోసం అమెరికా నుంచి వచ్చిన వాడు లాంటి వాడు వాడి. చిక్కన్నైనా చుక్కల లాంటి కోయిల, చక్కెర లాంటి ఉగ్గర లాంటి ముక్కర లాంటి కోయిల, చక్కన్నైనా చినుకులలో వాన వెల్లు నేలకిలా జారెనే. ఇది పాతాళగంగ. పాతాళగంగకి 3 దగ్గరలో స్నానం చేయొచ్చంట. మేము వచ్చింది ఇవే. మీరు ఎవరైనా వచ్చింటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
అందుకే నాకే బెంగ లేదు. మీ లైఫ్లో రాబోయేది హూ ఎవర్ ఇట్ ఈస్ లక్కీ ఉమెన్. Finally reached to destination Hyderabad.